ఇంటర్ పాస్ అయితే నెలకు 6,000 రూపాయలు. మహారాష్ట్ర నిరుద్యోగ యువకుల కోసం కొత్త స్కీమ్ ఏర్పాటు చేసిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం. డిప్లొమా, ఐటీఐ వాళ్లకు 8,000, డిగ్రీ, పీజీ వాళ్లకు 10,000. మహారాష్ట్రలో నిరుద్యోగ యువకులకు కొత్త స్కీమ్. మహారాష్ట్రలో నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం, స్కిల్ ట్రైనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. బుధవారం పండరీపురంలో ఆషాఢీ ఏకాదశి సందర్భంగా లాడ్లా భాయ్ యోజన పేరిట మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ స్కీమ్ ప్రారంభించారు. ఈ కొత్త స్కీమ్ కింద నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. వారి విద్యార్హతల ప్రకారం ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో స్టైఫండ్ జమ చేయనున్నారు. 18 నుంచి 35 ఏండ్లున్న వారు ఈ స్కీమ్కు అర్హులు. 12వ క్లాస్ అంటే ఇంటర్ పాస్ అయిన వారి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారి వరకు అర్హులు. ఈ స్కీమ్లో భాగంగా ఇంటర్న్షిప్ కింద వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకునేందుకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 6 నెలల ఇంటర్న్షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఇంటర్ పాస్ అయిన వారికి నెలకు 6,000, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన వారికి నెలకు 8,000, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి 10,000 చొప్పున స్టైఫండ్ చెల్లించనున్నారు. ఇప్పటికే యువతులకు లాడ్లీ బెహన్ స్కీమ్ అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో అక్టోబర్, నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్కీమ్ రాబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందో వేచి చూడాలి. ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి తీసుకురానుందా లేదా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వనుందా అనేది తెలియాల్సి ఉంది.